ఈ అంచున్న హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్‌కి ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ వేసి స్టిచ్ చేయాలి. ఎలా వేస్తారంటే ఫస్టు పై పార్ట్ ఉంటుంది కదా! హ్యాండ్స్ పై పార్టు ముందే మార్క్ చేసి పెట్టుకుంటాము. ఓకే. మిడిల్‌లో 1 వచ్చేటట్టు చూసి ఇంకా అటు ఇటు వేసుకుంటూ మొత్తం 11 వచ్చాయన్నమాట దీనికైతే. సో, మనం ఈ యాంగిల్‌లో పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దీని మీద లైనింగ్ పెట్టేసి అప్పుడు బ్యాక్ తిప్పాలన్నమాట. పై పార్ట్ మీద ఈ బాల్స్ ఇటువైపుకి వచ్చేటట్టు పై వైపుకి వచ్చేటట్టు ఇట్లా వేసేసేయాలన్నమాట. వేసేసి ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడంతా ఈ ఖర్చు దగ్గర ఈ ఖర్చు మొత్తం కట్ చేసేసేయండి. ఇలా మొత్తం మన ఖర్చు వరకు కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ పెట్టేసి మనం ఇందాక ఏదైతే కుట్టేసామో దాని మీద అదే స్టిచ్ చేయండి. ఇలా వేస్తే కనిపించదు కాబట్టి మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇక్కడ ఏదైతే కుట్టు ఉంటుందో అదే కుట్టు మీద వేసుకుంటూ వెళ్ళండి. లైనింగ్ అప్పుడు అడుక్కు వస్తుంది అనమాట. అలా దాని మీద కుట్టేసేటప్పుడు మనం తిప్పేసేయచ్చు అనమాట. ఇలా ఇందాక వేసిన కుట్టు మీదే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఈ సైడ్ వేస్తే కనిపించదు. ఇటువైపు వెనక్కి తిప్పి ఇటువైపు నుంచి మనం కుట్టేసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ కుట్టు ఉంటుంది కాబట్టి ఇదే కుట్టు మీద వేసుకొని కొంచెం ఆ పాదం కొంచెం లిఫ్ట్ చేసి ఎక్కడైతే బాల్స్ వస్తాయో జాగ్రత్తగా అక్కడ 2-3 స్టిచ్చెస్ పడేటట్టు చూసుకొని వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని మనం వెనక్కి తిప్పేద్దాం. దీన్ని ఇప్పుడు ఇలా తిప్పేసేసి ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఇవి ఇలా వస్తాయి, ఇటువైపు వచ్చేస్తాయి. ఇక్కడ పైన మళ్ళీ ఇదే థ్రెడ్ తోటి ఒక సన్న కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే లోడింగ్ మెథడ్లో మనం ఇలా ఈ పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేస్తాం. మనకి ఎక్కడ ఖర్చు ఏం కనిపించకుండా ఇలా ఈ బాల్స్ ఈ సైడ్కి వచ్చేటట్టు రైట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకొని లాస్ట్లో ఎండింగ్లో ఒక స్టిచ్ చేసేసుకొని ఇంకా నిలబడిపోతాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. ఇలా మనము 2 హ్యాండ్స్కి ఈ పోట్లీ బటన్స్ లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకెక్కడ స్టిచ్చెస్ ఏమి కనిపించవు అనమాట. సో మధ్య లైనింగ్ పెట్టినప్పుడు మనం అది ఉల్టా సీదా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏది వస్తుందో హ్యాండ్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని దాన్ని బట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుంటాం అనమాట. 2 సైడ్స్ మనము శారీ కలర్ కానీ అదర్ కలర్ కానీ ఇలా వేసేసుకుంటాము. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మట్టుకి చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. మనకి హ్యాండ్ సంబంధించి కాబట్టి ఫ్రంట్ వైపు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒక లైన్ కుట్టిన వెంటనే సెకండ్ కూడా కుట్టేసుకొని అప్పుడు తిరగేసేసేయండి లైనింగ్, లేకపోతే మళ్ళీ చేంజ్ వస్తుంది, ఇబ్బంది పడతారు. సో ఇలా పోట్లీ బటన్స్ లోడింగ్ మెథడ్లో మనకి ఎక్కడ ఖర్చు ఏమి కనిపించదు అనమాట. ఇట్లా నీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.